మన ట్రైన్తో పాటు ప్యారలల్గా అయితే డిపార్ట్ అవుతుందండి వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది ఎక్స్ప్రెస్ లేదా ప్యాసింజర్ మీరే చెప్పాలి. అదిగోండి క్లియరెన్స్ కూడా అయిపోయింది, వెళ్ళిపోతున్నాయి. మ్యాప్ 4 ఒక మూడు వెళ్ళిపోతుందండి నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే. చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయండి ఈ గుడివాడ రైల్వే స్టేషన్ నుండి అయితే. అది వెల్కమ్ టు నర్సాపూర్, వెల్కమ్ టు పుట్టల చెరువు హాల్ట్. అసలు లైట్లు అయితే లేవండి ఈ రైల్వే స్టేషన్ లో. నర్సాపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయిపోతుందండి. లోకో పైలట్ కి ట్రాక్ మారుతుంది ట్రైన్ అని ఎలా తెలుస్తుందండి? లైట్ ఆపేస్తే ఏం ఆందండి. అండి ఎలా ఉన్నారు, బాగున్నారా? సరికొత్త జర్నీలో అయితే మేము కలుసుకున్నాను, నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి. రైట్లో మనం వచ్చేసి ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఏ ట్రైన్ జర్నీ బ్లాక్ చేసినా స్టేషన్ బయట నుండి అయితే చేస్తాం. ఇప్పుడునే ఈసారి అయితే స్టేషన్ లోపల నుండే చేస్తానండి, ఎందుకంటే కంగారు అయితే అయింది. మేము వచ్చేసండి గుంటూరు ఉంటుంది కదండి గోల్కొండ ఎక్స్ప్రెస్, గుంటూరు వెళ్ళి గోల్కొండ ఎక్స్ప్రెస్, అది వచ్చేసి 10వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది. మాది మా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే రెడీగా ఉందండి పట్టవడానికి. టైం అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు టైం వచ్చేసి 8:22 అయితే అయింది. మా ట్రైన్ ఇక్కడ డిపార్చర్ టైం వచ్చేసి 8:15 అండి. అదేనండి ఏ ట్రైన్ అనుకుంటున్నారు? ఈ విజయవాడ నర్సాపూర్ లాస్ట్ ప్యాసింజర్ స్పెషల్ అండి. ఇది ఎక్స్ప్రెస్ లేదా ప్యాసింజర్ మీరే చెప్పాలి. అదిగోండి క్లియరెన్స్ కూడా అయిపోయింది, వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు టైం చూసారండి 8:15కి అయితే డిపార్ట్ అవ్వాలి. 8:20 అయితే అయింది. మన ట్రైన్ వచ్చేసి 8 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుందండి ఈ విజయవాడ జంక్షన్ నుండి అయితే. పక్కనే ఉంది కదండి ప్లాట్ఫామ్ నెంబర్ 4 ఐసీఎఫ్ ట్రైన్. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది వచ్చేసండి సర్కార్ ఎక్స్ప్రెస్ అండి. చెంగలపట్టు జంక్షన్ వెళ్ళి సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడ పోర్ట్ నుండి. మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది కదండి విజయవాడ జంక్షన్ నుండి. ఈ ట్రైన్ వచ్చేసండి ఇదివరకు రామవరపల్లి నుండి అయితే బయలుదేరేదండి. తర్వాత రీసెంట్గా అయితే ఎక్స్టెండ్ చేశారు విజయవాడకి అయితే. బాయ్ విజయవాడ జంక్షన్. ఈ విజయవాడ జంక్షన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల కామెంట్ వల్ల కూడా మీకులా ఇష్టంగా చూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే సజెస్ట్ చేయబడుతుందండి. వందే భారత్ అవుతున్నట్టు ఉంది అటు సైడ్. మన ట్రైన్తో పాటు ప్యారలల్గా అయితే డిపార్ట్ అవుతుందండి వందే భారత్ ఎక్స్ప్రెస్. అదేనండి సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళి వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి. 16కి వచ్చేసండి దానికి. అంతకుముందు ఎప్పుడైనా మీరు ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసినట్లయితే కనుక మీ జర్నీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఏదో ట్రైన్ అయితే ఆగుందండి విజయవాడ నార్త్ క్యాబిన్ అవుటర్లో అయితే. బ్యూటిఫుల్ మ్యాప్ 4లో ఒకటండి ఐసీఎఫ్ ట్రైన్. ఏ ట్రైన్ ఇది? ఇదేనండి కాకినాడ టౌన్ తిరుపతి ఎక్స్ప్రెస్ అండి. నెక్స్ట్ టైం కూడా మనం ఈ తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేద్దాం పక్కాగా అయితే. మేము హాంకింగ్ అయితే మాల్ కొట్టట్లేదండి ఎల్పీ గారు అయితేనే. మన ట్రైన్ వచ్చేసండి మధురానగర్ కరువు అయితే ఇప్పుడే తిరిగింది. మధురానగర్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుందండి. ఏంటబ్బా స్లోగా వెళ్తుంది, స్టాప్ ఉంటుందేమో మీరు అనుకుంటున్నారేమో. స్టాప్ అయితే లేదండి మధురానగర్లో అయితే. ఈ మధురానగర్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. నైట్ టైం కదబ్బా ఏం చూపించడానికి ఉండదని మీరైతే అనుకోవద్దు. నేనైతే 100కి 100% మొత్తం జర్నీ వ్లాగ్ అంతా కూడా ఒక రకంగా వచ్చేలా చేస్తానండి. జర్నీ వ్లాగ్ వచ్చి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అదిరిపోతుంది జర్నీ వ్లాగ్ వచ్చేసి. ఒక్కసారి ఈ భోగిలో నా భోగిలోకి చూడండి ఎలా అవుతుంది ఆ భోగిలు అయ్యి. ఇందులో చూస్తే అంతదండి. మన మెమూ ట్రైన్స్ అన్ని కూడా 2:3 సీటింగ్ అయితే ఉంటుందండి. చాలా వీడియోలో చెప్పాను కదా నేను, ఇటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ముగ్గురు అయితే కూర్చోవచ్చు. మనం అయితేనండి ఈ విజయవాడ నర్సాపూర్ సెక్షన్లో చాలాసార్లు అయితే చేసాం. డే టైము నైట్ టైం అయితే చేస్తున్నాను నేను ఫస్ట్ టైం మెమూ ట్రైన్లో. ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడ నుండి గుడివాడ జంక్షన్ వరకు నాన్ స్టాప్ అండి. 46 కిలోమీటర్స్ అయితే. జర్నీలో వచ్చి సరిపోద్దండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకుని అయితే చూడండి. జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే ఎదిరిపోద్ది. మేము హాంగింగ్ అయితే లోకల్ పర్యటన అయితే అందరూ కూడా ఉన్నారు, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎదిరిపోద్ది. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే వేసుకోండి. మన ట్రైన్ అయితే వచ్చేసిందండి రామవరపల్లి అయితే. చూసారా ఫ్లాట్ 75+ అయితే ఉంటుంది స్పీడ్ అయితే. 80-75 km/h మధ్యలో అయితే స్కిప్ చేస్తుంది ఈ రామవరపల్లి రైల్వే స్టేషన్ అయితే. మ్యాప్ 4 ఒక మూడు వెళ్ళిపోతుందండి నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే. మన ట్రైన్ వచ్చేసండి తెలుగుపల హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఫ్లాట్ 100 km/hలో అయితే. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TGU. ఈ రైల్వే స్టేషన్లో నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ కూడా స్టాప్ ఉందండి. బాయ్ తెలుగుపల మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ అండి అది. మన ట్రైన్ వచ్చేసండి వెంట్రపగల హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఎంతమంది వస్తున్నారు మన వీడియో ఈ ఊరు నుండి పక్కగా కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ వచ్చేసండి గుడివాడ జంక్షన్ అవుటర్లో అయితే ఉందండి.
వచ్చేసాం గుడివాడ జంక్షన్కి అయితే నాన్ స్టాప్ 46 కిలోమీటర్స్ అయితే వచ్చామండి విజయవాడలో స్టార్ట్ అయిన తర్వాత నుండి. బిఫోర్ అరైవల్ అండి నాకు తెలిసి ట్రైన్ అయితే వచ్చిన షెడ్యూల్కి అయితే. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తుంది ఏమనుకున్నాను, దాని ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చిందండి. పక్కనే బ్యూటిఫుల్ వ్యాప్ 4 ఒకటి చూసావా రెడీగా డిపార్ట్ అవ్వడానికి. ఏ ట్రైన్ అనుకుంటున్నారు అది వచ్చేసండి నర్సాపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్ అండి 17255. నా ఫేవరెట్ ట్రైన్ అనుకోండి ఇది. ఈ ట్రైన్లో అప్ అండ్ డౌన్ అయితే చేస్తామండి. మా నర్సాపూర్ నుండి చేశాను, లింగంపల్లి నుండి కూడా చేశానండి. చూసారు కదా ప్లాట్ఫామ్ వచ్చేసి మన ట్రైన్కి రైట్ సైడ్ అయితే వచ్చిందండి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDV. ఎంతమంది చూస్తున్నారో ఈ గుడివాడ జంక్షన్ నుండి పక్కాగా కామెంట్ అయితే చేయాలి. మరి మన ట్రైన్ అయితేనండి బిఫోర్ టైం అండి. నిజంగా బయలుదేరడమేమో 8 నిమిషాలు లేట్గా బయలుదేరిన ఈ గుడివాడ వచ్చేసి 11 నిమిషాలు బిఫోర్ అయితే వచ్చేసిందండి. నర్సాపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయిపోతుందండి గుడివాడ నుండి. బాయ్ బాయ్ లింగంపల్లి ఎక్స్ప్రెస్. టైం చూసారండి ఇప్పుడు 9:11 అయితే అయింది. ఇచ్చిన షెడ్యూల్కి 9:10కి అయితే డిపార్ట్ అవ్వాలండి. నిమిషం లేట్కి అయితే డిపార్ట్ అవుతుంది ఈ గుడివాడ జంక్షన్ నుండి అయితే. నెక్స్ట్ స్టాప్ వచ్చేసండి ఇక్కడ నుండి 8 కిలోమీటర్స్ అండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మోటూరు. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు అండి ఈ గుడివాడ దాటుతుందంటే స్టేషన్ నుండి స్టేషన్ అరైవింగ్ అవుతుందంటే స్లోగా వెళ్తుందండి. చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయండి ఈ గుడివాడ రైల్వే స్టేషన్ నుండి అయితే. అదేంటే ఫోన్లు పోయినాయి, ఈ బ్యాగ్స్ పోయినాయి అని. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు అయితే ఈ గుడివాడ మీదుగా. బాయ్ బాయ్ గుడివాడ. ఈ గుడివాడ జంక్షన్ నుండి కొంచెం ముందరకి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తుంది కదండి మన ట్రైన్ వచ్చేసి. కైకులూరు ఆకిపూడి మీదకి అయితే భీమవరం టౌన్ మీదకి అయితే వెళ్ళిపోతుందండి మన ట్రైన్ అయితే నర్సాపూర్. ఇక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్ళే ట్రాక్స్ వచ్చేసి మచిలీపట్నం సైడ్ అయితే వెళ్తాయండి. ఈ గుడివాడ జంక్షన్ నుండి మొత్తానికి 3 వైపులకి అయితే వెళ్ళచ్చు. ఒకటి మన ట్రైన్ వెళ్ళే రూట్ నర్సాపూర్ సైడ్, రెండోది వచ్చేసి మచిలీపట్నం సైడ్ అండి, మూడోది వచ్చేసి మన ట్రైన్ వచ్చింది కదా విజయవాడ నుండి ఆ రూట్ అండి. కాకినాడ టౌన్ SMVT బెంగళూరు శేషాద్రి ఎక్స్ప్రెస్ అండి అది. వెల్కమ్ టు మోటూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసండి OTR. ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ రైల్వే స్టేషన్ నుండి పక్కగా కామెంట్ అయితే చేయాలండి మీరు. మన ట్రైన్కి అయితేనండి మోటూరు నుండి అయితే క్లియరెన్స్ అయితే వచ్చేసింది. అలా వచ్చిందో లేదో వెంటనే అయితే డిపార్ట్ అయిపోతుందండి ఈ మోటూరు నుండి అయితే. ఎంతమంది చూస్తున్నారో పక్కగా కామెంట్ అయితే చేయండి. ఈ మోటూరు తర్వాత పెద్ద రైల్వే స్టేషన్ వచ్చేసి మండవల్లి అండి. ఈ మండవల్లికి నుండి మోటూరుకి మధ్యలో ఒక 4 హాల్ట్ రైల్వే స్టేషన్స్ అయితే ఉంటాయండి. ఆ స్టేషన్స్ అసలు లైట్లు అయితే ఉండవు. బాయ్ బాయ్ మోటూరు. మొత్తానికి మన ట్రైన్ వచ్చేసి విజయవాడ నుండి ఈ మోటూరు వరకు కూడా 50 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిందండి. వెల్కమ్ టు పొట్టుల చెరువు హాల్ట్. అసలు లైట్లు అయితే లేవండి ఈ రైల్వే స్టేషన్లో. నేను వచ్చేసి బ్యాక్ కంట్రీ లేదని ఫ్లాష్ లైట్లు అయితే చూపిస్తున్నాను మీకు. చూసారా అసలు ఎంత చీకటిగా ఉందో, మొత్తం లైట్ ఆపేస్తే ఏమీ ఆందండి. అది కూడా చూసారా ఎంత చీకటిగా ఉందో. ట్రైన్ అయితే ఆగింది కదండి పొట్టుల చెరువులోనే. ఒక్కసారి చూడండి ఎంతమంది దిగారు ఏంటన్నది. ఒక్క ఆవిడైతే దిగిందండి జస్ట్ ఇప్పుడే స్టేషన్ మొత్తంగా చూసుకున్నట్లయితే. ఈ పొట్టుల చెరువు నుండి ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ పొట్టుల చెరువు స్టేషన్ మొత్తంగా చూసుకుంటే ఇక్కడ స్టేషన్ బిల్డింగ్ కూడా చూసారా పక్కన లెఫ్ట్ సైడ్ అక్కడ ఒక్క దుక్కున ఉందండి లైట్ అంతా కూడా. ఇప్పుడు టైం చూసారండి 9:30 అయితే ఇంత షార్ప్. ఇచ్చిన షెడ్యూల్కి ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో 9:25 అయితే డిపార్ట్ అవ్వాలండి. 5 minutes డిలే అయితే డిపార్ట్ అవుతుందండి ఈ ఊరు నుండి అయితే. ఇప్పుడు నేను లైట్ అయ్యేది కదండి ఫ్లాష్ లైట్ ఎంత చీకటిగా ఉందో చూసారా. స్టేషన్ మొత్తం చీకటండి, ఒక్క లైట్ కూడా లేదు అసలు స్టేషన్ మొత్తంగా చూసుకుంటే కనుక. స్టేషన్ బిల్డింగ్ దగ్గర తప్ప కనీసం బోర్డు దగ్గర కూడా లేదండి లైట్. ఇప్పుడు లైట్ వేస్తాను చూడండి, బోర్డు అంత కొద్ది గొప్ప. బాయ్ బాయ్ పొట్టుల చెరువు. ఎంతమంది చూస్తున్నారో పక్క కామెంట్ అయితే చేయాలి మీరు. ఇప్పుడు టైం వచ్చేసి 9:87 అయితే అయిందండి. 9:32కి అయితే రావాలండి ఈ మండవల్లి రైల్వే స్టేషన్కి అయితే. మన ట్రైన్ వచ్చేసి 5 minutes డిలే అయితే వచ్చేసిందండి మండవల్లి. వెల్కమ్ టు మండవల్లి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MDVL. ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ మండవల్లి నుండి పక్కగా కామెంట్ అయితే చేయాలి మీరు. మీరు ఇప్పుడు చేసే ప్రతి ఒక్క కామెంట్ వల్ల లైక్ వల్ల కూడా మీకులా ఇష్టంగా చూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే సజెస్ట్ చేయబడుతుందండి. ఒక్కసారి చూడండి మండవల్లి స్టేషన్ మొత్తంగా ఎంతమంది దిగారు. ఒక 5 members అయితే దిగారండి ఈ మండవల్లిలో ప్లాట్ఫామ్ మొత్తంగా చూసుకుంటే. కైకులూరు రైల్వే స్టేషన్కు స్వాగతం సుస్వాగతం. ఓ సూపర్ 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 క్రౌడ్ అయితే ఉన్నారండి ఈ ట్రైన్కి అయితే. అదేనండి విజయవాడ నర్సాపూర్ ట్రైన్కి అయితే ఇచ్చే వాళ్ళు అయితే. మన ట్రైన్ అయితే నుండి కైకులూరు నుండి అయితే దిగిపోతుందండి. అక్కడ మీకు జనాలు అంటున్నారండి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద. వాళ్ళు వచ్చేసండి భీమవరం విజయవాడ నైట్ ప్యాసింజర్ కోసం అండి వాళ్ళందరూ కూడా. ఈ కైకులూరు రైల్వే స్టేషన్కి మన ట్రైన్ వచ్చిందో లేదో దిగి వాళ్ళు ఉన్నారండి, ఎక్కువ వాళ్ళు కూడా ఉన్నారండి మన ట్రైన్లో అయితే ఈ కైకులూరు నుండి. మన ట్రైన్ వచ్చేసండి 9:39కి అయితే డిపార్ట్ అవ్వాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9:49 అయితే అయిందండి. 10 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుందండి మన ట్రైన్ వచ్చేసి ఈ కైకులూరు నుండి. ఈ కైకులూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KKLR. బాయ్ బాయ్ కైకులూరు.
భువనేశ్వర్ సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు ఆకివీడు. ఈ ఆకివీడు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఏకేవిడి. మొత్తానికంటే మనం విజయవాడ నుండి ఆకివీడు వరకు కూడా 89 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసామండి. మన ట్రైన్ వచ్చేసి ఆకివీడు వచ్చిందో లేదండి, ట్రైన్ అంతా కూడా ఇక్కడే ఖాళీ అయిపోయిందండి. జనాలు అయితే బాగా ఎక్కువగా దిగారండి ఈ ఆకివీడులో వచ్చేసి. విజయవాడ నుండి అయితే ఇంకెవరో దిగలేదు, గుడివాల పుట్టలజోరు అన్నింటిలో కూడా. ఆకివీడులో అయితే ఎక్కువ మంది అయితే దిగారండి అక్కడ. నేను ఈ కోచ్ నుండి చేశాను ఇప్పుడు దాకా జర్నీ లాగా అంతానే. ఒకసారి చూసారా మొత్తం ఎంత ఖాళీ అయిపోయింది ట్రైన్ అంతా కూడా. అది ఎవరు లేరండి, ప్రతి కోచ్ కూడా ఎలా ఉన్నారు. 12 minutes డిలేకి అయితే డిపార్ట్ అయిపోతున్నామండి మనం అయితే ఈ ఆకివీడు నుండి అయితే. బాయ్ బాయ్ ఆకివీడు. ఆకివీడు నుండి ఎంతమంది చూస్తున్నారో పక్కగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మీరు. భీమవరం విజయవాడ ప్యాసింజర్ ట్రైన్ అండి, అదేనండి మెమూ స్పెషల్. ఇది వచ్చేసి గంట లేట్ అండి ఇవాళ. 10:05 డిపార్ట్ అవ్వాల్సిందండి, 10:20కి అయితే డిపార్ట్ అవుతుందండి. 15 minutes డిలే అయితే ఉండినండి డిపార్ట్ అవుతుందండి మన ట్రైన్ అయితే. బాయ్ బాయ్ ఉండి. ఎంతమంది వస్తున్నారు ఈ ఉండి రైల్వే స్టేషన్ నుండి పక్కగా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:26 అయితే అయిందండి. ఉండి నుండి కేవలం ఈ భీమవరం టౌన్కి 6 minutes అయితే వచ్చేసిందండి. వెల్కమ్ టు భీమవరం టౌన్. ఈ భీమవరం టౌన్కి ఇంకో పేరు కూడా ఉందండి, ఈ కింగ్స్ టౌన్ భీమవరం అని. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BVRT అండి. పక్క ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఏంటబ్బా జనాలు ఎంతమంది ఉన్నారు, కలకల్లాడిపోతున్నారు అనుకుంటున్నారా? ఏ టైం కోసం అనుకుంటున్నారు? అదేనండి కాకినాడ టౌన్ నుండి లింగంపల్లి వెళ్ళి కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అండి. ఇదివరకు వచ్చేసి ఆ బండి AC అనేవారు, ఇప్పుడు వచ్చేసి ఎక్స్ప్రెస్ అయిపోయిందండి, అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. బ్యూటిఫుల్ ట్రై కలర్ వ్యాప్సాన్ లోపల వచ్చిందండి ఈ కాకినాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ వరకు వచ్చేసి AC సూపర్ ఫాస్ట్ అండి, ఇప్పుడు వచ్చేసి జస్ట్ నార్మల్ సూపర్ ఫాస్ట్ అండి. ఎందుకంటే ఈ ట్రైన్లో స్లీపర్ కోచెస్ యాడ్ అయినాయి, జనరల్ కోచెస్ కూడా యాడ్ చేశారండి. అప్పటి నుండి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయిపోయింది. లోకో పైలట్కి ట్రాక్ మారుతుంది ట్రైన్ అని ఎలా తెలుస్తుందండి? అక్కడ సిగ్నల్ అంటుందండి మీకు, ఎల్లో సిగ్నల్ పైన వైట్ కలర్ డాట్స్ ఉన్నాయి చూసారు, రైట్ సైడ్కి ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్కి ట్రాక్ స్విచ్ అయితే ఉంది, ట్రైన్ అయితే మారుతుందని అర్థమండి. కాకినాడ ఎక్స్ప్రెస్ కూడా అలా వచ్చి ఆగిందో లేదో వెంటనే అయితే డిపార్ట్ అయిపోతుందండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి అయితే. మన ట్రైన్ ఏమో 2 నుండి అయితే డిపార్ట్ అవుతుంది. లైట్లతో బిల్డింగ్ అంటుంది మీకు, అదేనండి భీమవరం జంక్షన్ స్టేషన్ బిల్డింగ్ అంటుంది కదండి. అక్కడైతే టికెట్స్ ఇస్తారండి భీమవరం జంక్షన్లో. అక్కడ నుండి జంక్షన్ స్టేషన్లోకి రావాలని ఎంత దూరమో చూడండి, అక్కడ నుండి ఇక్కడ దాకా రావాలండి FOB మీద. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కూడా ఇస్తున్నారండి టికెట్స్, కాకపోతే లిమిట్గా ఉన్నాయి. అంటే ఒక టైం నుండి ఒక టైంలో పర్టికులర్ టైంలోనే ఇస్తారండి, తర్వాత అయితే ఎవరు మరి లేట్ అయితే. వెల్కమ్ టు భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BVRM. ఈ భీమవరం జంక్షన్ గురించి చెప్పుకోవాలంటే ఈ భీమవరం జంక్షన్లో అండి టోటల్ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. ఈ భీమవరం జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి భీమవరం టౌన్ మీదుగా విజయవాడ మన ట్రైన్ వచ్చిన రూటు, రెండోది వచ్చేసి నిడదోలు సైడ్ అండి, అదేనండి నిడదోలు రాజమండ్రి మీదకి విశాఖపట్నం సైడ్ కూడా వెళ్ళొచ్చు. మూడోది మన ట్రైన్ వెళ్ళేది బ్రాంచ్ లైన్లోకి, అదేనండి నర్సాపూర్ సైడ్ అయితే. మన ట్రైన్ వచ్చేసండి భీమవరం జంక్షన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. 19 minutes డిలేకి అయితే డిపార్ట్ అవుతుందండి ఈ భీమవరం జంక్షన్ నుండి. ఎంతమంది వస్తున్నారో ఈ భీమవరం జంక్షన్ నుండి పక్కగా కామెంట్ అయితే చేయాలండి మీరు. బాయ్ బాయ్ భీమవరం. ఇప్పుడు టైం వచ్చేసి 10:51 అయితే అయిందండి. ఇక్కడ నుండి షెడ్యూల్ ప్రకారం డిపార్చర్ వచ్చేసి 10:30కి అండి. 21 minutes డిలేకి అయితే ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే హాల్ రైల్వే స్టేషన్ అండి. అది లైట్స్ అయితే బాగానే ఉన్నాయి, ఇటువైపు కూడా చూడండి ఒకసారి. ప్లాట్ఫామ్ మీద అయితే లైట్స్ అయితే బాగానే ఉన్నాయండి అటు ఇటు కూడా. ఇక్కడ కాకపోతే ఒక ప్యాసింజర్ కూడా దిగలేదండి ఈ ట్రైన్కి. మన ట్రైన్ వచ్చేసండి ఈ శృంగరక్షణ హాల్ రైల్వే స్టేషన్ నుండి 21 minutes డిలేకి అయితే డిపార్ట్ అవుతుందండి. బాయ్ బాయ్ శృంగరక్షణ. వెల్కమ్ టు వీరవాసరం. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VVM. మన ట్రైన్ వచ్చేసండి ఈ వీరవాసంలో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చిందండి. ఎంతమంది చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి. మన ట్రైన్ అయితేనండి వీరవాసరం దాటేసి లంకలకూడెర హాల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి LKDU. ఒక్కసారి ఈ హాల్ట్ రైల్వే స్టేషన్లో చూడండి ఎంతమంది దిగారు ఏంటన్నది. ఆ శివర్ నుండి ఒక అబ్బాయి అయితే వస్తున్నాడు ఫ్రంట్ నుండి. ఒక్కసారి బ్యాక్ లుక్ అయితే ఆ శివర్ ఒక ఇద్దరు అయితే దిగినట్టు ఉన్నారండి. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ అయితేనండి 25 minutes డిలేకి అయితే డిపార్ట్ అవుతుందండి ఈ లంకలకూడెర నుండి అయితే. బాయ్ బాయ్ లంకలకూడెరు. స్టేషన్ కూడా చెప్పానండి మీకు ఇందాక, స్టేషన్ కూడా వచ్చేసి LKDU అండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పాలకొల్లు అండి మన ట్రైన్కి అయితే.
వెల్కమ్ టు పాలకొల్లు. మై హోమ్ టౌన్ అండి ఈ పాలకొల్లు అన్నది. ఈ పాలకొల్లు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PKO. మన ట్రైన్ వచ్చేసండి ఈ పాలకొల్లు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చిందండి. ఎవరికి తెలియని విషయం ఏంటంటేనండి, ఈ విజయవాడ డివిజన్లోనే అతిపెద్ద ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందంటే పాలకొల్లు అని చెప్తారండి. విజయవాడ తర్వాత ఏదైనా పెద్ద ప్లాట్ఫామ్ ఉందంటే పాలకొల్లేనండి విజయవాడ డివిజన్లో అయితే. ట్రైన్ పాలకొల్లు వచ్చిందో లేదో కానీ ప్లాట్ఫామ్ ఫుల్ బిజీ అయిపోయిందండి. ట్రైన్ అంతా చూసారా 99% ఖాళీ అండి ట్రైన్ అంతా అయితే. నేనైతే మా హోమ్ టౌన్ పాలకొల్లు అయితే దిగిపోయానండి. ఇక్కడ నుండి నర్సాపూర్ వచ్చేసి జస్ట్ పక్కనే 10 కిలోమీటర్లు అండి. ఇంకో 10 మినిట్స్ జర్నీ ఉంటుందండి నర్సాపూర్కి అయితే. వెల్కమ్ టు నర్సాపూర్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NS అండి. ఈ నర్సాపూర్ రైల్వే స్టేషన్లో టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే వచ్చింది. పక్కనే స్ప్లిట్ లైన్స్ ఉన్నాయి చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 3 పక్కన. అన్న మీరు అందాక పాలకొల్లు అయితే దిగిపోరు కదా, ఈ వీడియో మీకు ఎలా వచ్చింది, మళ్ళీ వెళ్ళారా ఏంటని మీకు అయితే డౌట్ ఉండొచ్చండి. నర్సాపూర్ రైల్ ఫ్యాన్ గణేష్ అయితే వీడియో అనేది తీసి నాకు ఇచ్చాడండి. మీ అందరికీ ఏదైనా సరే మీకు నర్సాపూర్ రైల్వే స్టేషన్ చూపించాలని, వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మీరు డిసప్పాయింట్ కాకూడదన్న ఉద్దేశంతో నేను తన దగ్గర వీడియో తీయమని చెప్పానండి. వీడియో ఎండ్ వరకు కూడా చూసారంటే ఎంతో కొంత అయితే వీడియో అయితే నచ్చకుండా ఉండదు కదండి. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అయితే వేసుకోండి, అలా ఒక కామెంట్ అయితే చేయండి. మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారన్నది నాకు కూడా తెలుస్తుంది. ఇంక ఈ జర్నీ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నర్సాపూర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ జర్నీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.